హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు టాప్ 5 గాయ్. నేను ఇలా బాగానే ఉన్న సినిమాలు చూసుకుంటూ మీరెలా ఉన్నారు? ఈరోజు ఇంకో టాప్ 5 పర్ఫార్మెన్సెస్తో మీ ముందుకు వచ్చేసా. కానీ ఈరోజు ఒక్క మూవీలోని పర్ఫార్మెన్సెస్ కాదు, ఒక హీరో టాప్ 5 పర్ఫార్మెన్సెస్. ఆ హీరో ఎవరో కాదు, ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఉంటుంది. ఆయన యాటిట్యూడ్ దగ్గర నుండి యాక్టింగ్ వరకు ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. అండ్ రేపు సెప్టెంబర్ 2 ఆయన బర్త్డే. అందుకోసం స్పెషల్గా మనం ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలో టాప్ 5 పర్ఫార్మెన్సెస్ ఏంటో చూసేద్దాం రండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చిన టాప్ 5 పర్ఫార్మెన్సెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సరే, మరి టాప్ 5లోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టాప్ 5లో 5th ప్లేస్ అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది మూవీలో ఎస్పెషల్లీ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ చాలా బాగుంటుంది. సో టాప్ 5 అత్తారింటికి దారేది. అండ్ ఎట్ నెంబర్ 4 వీ హ్యావ్ సుస్వాగతం. ఒక మంచి లవ్ స్టోరీ ఈ సుస్వాగతం మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. సో సుస్వాగతం మూవీ ఇస్ ఎట్ నెంబర్ 4. అండ్ ఎట్ నెంబర్ 3 వీ హ్యావ్ తీన్మార్. డ్యూయల్ రోల్లో ఒక సీరియస్ క్యారెక్టర్, ఇంకో సరదా క్యారెక్టర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మూవీలో అర్జున్ పాల్వాయ్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. మీకే క్యారెక్టర్ ఇష్టమో కమెంట్ చేసేయండి. అండ్ ఎట్ నెంబర్ 2 వీ హ్యావ్ భీమ్లా నాయక్. ఎస్, భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ పీక్స్. క్లైమాక్స్ సీన్ లో ఆయన యాక్షన్, రాణా గారితో ఫైట్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ డైలాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో భీమ్లా నాయక్ ఈజ్ అట్ నెంబర్ 2. బిఫోర్ గోయింగ్ టు ద నెంబర్ 1, స్పెషల్ మెన్షన్స్ లో పిఎస్పీకే గారు నటించిన సినిమాలు అన్నీ చెప్పుకోవచ్చు స్పెషల్ మెన్షన్స్ అని. కానీ మనకంత టైం ఉండదు, ఆయన చేసిన సినిమాలన్నీ మాట్లాడుకునే అంత టైం సరిపోదు కూడా. సో ఓన్లీ ఒక వన్ స్పెషల్ మూవీతో మీ ముందుకు వచ్చాను. అదే Here comes the Power King and we call him Gabbar Singh. గబ్బర్ సింగ్. 10 ఏళ్ళైంది, ఒక్క హిట్ కూడా లేదు, ఫ్యాన్స్ తగ్గిపోయి ఉండొచ్చు అనుకునే వాళ్ళు ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆయన ఫ్యాన్స్ తగ్గకపోకుండా పైనుంచి ఇంకా పెరిగారు. పిఎస్పీకే ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ ఒక పెద్ద ట్రీట్ అనే చెప్పుకోవచ్చు. సో స్పెషల్ మెన్షన్గా నేను ఎంచుకున్న మూవీ గబ్బర్ సింగ్. అండ్ ఎట్ నెంబర్ 1, ఎస్, నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి బద్రి. పూరి జగన్నాథ్ గారు హీరో క్యారెక్టరైజేషన్ ఎలా చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ సినిమాలో పిఎస్పీకే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందులో ఆపోజిట్ ప్రకాష్ రాజ్ లాంటి ఒక గ్రేట్ యాక్టర్తో చేయడం అనేది చాలా గ్రేట్. సో నా టాప్ 5 పర్ఫార్మెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఆర్. సో వీడియో ముగించే ముందు విషింగ్ పవన్ కళ్యాణ్ గారు వెరీ హ్యాపీ బర్త్డే. సో గైస్, మీకు పవన్ కళ్యాణ్ గారు టాప్ 5 పర్ఫార్మెన్స్ ఏంటో, ఏ మూవీసో మీరు ఎంచుకొని కమెంట్ చేసేయండి త్వరగా. అలాగే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.